హాయ్ అండి, నా పేరు వెంకట్. ఇప్పుడు నేను మాట్లాడే అంశం ఏంటంటే మెయిన్లీ మన ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణలో కానీ ఎబోలా వైరస్ అనేది మన ఇండియాలో ఓవరాల్గా చూసుకున్నా సరే ఎక్కువ వ్యాపిస్తుంది. సో దీనికంటే ఇంకొక వైరస్ ఇంకా వేగంగా వ్యాపిస్తుంది. అదేంటంటే మత వైరస్ అని కొత్తగా కొంతమంది పని పడలేని వెధవలు క్రియేట్ చేశారన్నమాట అది. సో వాళ్ళు ఏంటంటే మెయిన్లీ ఒక పని చేసుకోలేరు. ఒక బయటికెళ్ళి ఒక టాబీ పని కానీ, ఒక పెయింట్ పని కానీ, లేదా స్వతహాగా ఒక జాబ్ చేయడం కానీ, ఇటువంటి ఏమి చేసుకోలేని వెధవలు ఈ రోజుల్లో ఏం క్రియేట్ చేస్తున్నారంటే మతం. కేవలం మతం మీద బ్రతికేద్దాం అనే ఒక కుల ఉచ్చు ఒకటి తీసుకొస్తున్నారు అన్నమాట. దీనివల్ల ఏంటంటే ఇంపాక్టు ఇప్పుడు మెయిన్లీ ముస్లిం సోదరులు కానీ, క్రైస్తవ సోదరులు కానీ, హిందూ సోదరులు కానీ ఇందులో తెలివైన వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళు అంతగా అవగాహన చూపిరు, వీళ్ళకి అంతగా ఆకర్షించబడరు. కానీ ఇక్కడ ఏం జరుగుతుందంటే కొంత విలేజెస్లో ఉండే పోరగాళ్ళు ఉంటారు కదా, ఎప్పుడెప్పుడే లోకం తెలుస్తున్న పోరగాళ్ళు, వాళ్ళు చెడు మార్గంలో ప్రయాణించే అవకాశం ఉంది ఈ వెధవల వల్ల. సో వీలైనంత త్వరగా దీన్ని అరికట్టాల్సిన విషయం ఉంది. ఎవడైనా సరే అన్ని మతాలని గౌరవించాలి, లేదంటే నీ మతాన్ని నువ్వు గౌరవించుకో, పరమతాన్ని మనం ద్వేషించకూడదు మెయిన్లీ. ఎందుకంటే గివ్ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్ ఉంటుంది. ఇక్కడ మనకి వచ్చేసరికి ఏం జరుగుతుందంటే వాడెవడో రాధా మనోహర్ దాస్, వాడు వెధవ నోటుకో ఏమొస్తుందో కూడా తెలియదు వాడికి. వాడు కడుక్కోలేడు, పక్కోడిది కడుగుతానంటాడు ఎంతసేపు. ఇంకొకడు కొత్తగా రెడీ అయ్యాడు అభినయ్ దర్శన్ అని, ఆడు రీసెంట్లీ పాదయాత్ర మొదలెట్టాడంట. అది పాదయాత్ర కాదు, అది విహారయాత్ర. అది ఇటువంటి ప్రతి మతంలోనూ చీడపురుగులు ఉంటాయి. మనం ఏంటంటే చదువుకున్న వాళ్ళం కాబట్టి మనం మెయిన్లీ చూసుకోవాల్సిన మన రిసోర్సెస్, డైలీ బేస్ రిసోర్సెస్. అన్ఎంప్లాయ్మెంట్ బాగుంది మనకి, అది ఎట్లా నిర్మూలించాలి. అట్లాగే ల్యాక్ ఆఫ్ మెడికల్ సర్వీస్, వైద్యం అందట్లేదు. ఇటువంటి వాటి మీద ఫోకస్ చేయకుండా అరే నా మతం గొప్పది అంటే ఆ మతం వల్ల మనకి ఏంటంటే మెయిన్లీ ఏదన్నా ఉపయోగం ఉందా? మన ఫ్యామిలీకి ఒక పూట మనం అన్నం పెట్టగలమా? లేదు. బిలీఫ్స్, రైట్ టు ఫ్రీడమ్ అంటే మనకి ఉంది ఏంటది? ఫ్రీడమ్ ఉంది. మన ఎవరి నమ్మకాలు వాళ్ళకు ఉంటాయి, అన్నిటిని గౌరవించాలి, అందరితో పాటు సమానంగా వెళ్ళిపోవాలి. ఇదివరకు రోజుల్లో ఎట్లా ఉండేదంటే ఒక హోటల్కి వెళ్ళే వాళ్ళం మేము టిఫిన్ చేయడానికి, అందులో రకరకాల మతాలకు సంబంధించిన వాళ్ళు ఉంటారు. అట్లాగే అక్కడ టిఫిన్ మనకు వడ్డించేవాడిని మనం బాబాయ్ అంటాం, వాటర్ ఇచ్చేవాడిని బాబాయ్ అంటాం, లేదా అన్న అంటాం. అట్లాగే అందరినీ కలుపుకొని వెళ్ళిపోతాం మనం. అట్లా ఉండేది. ఇప్పుడు ఎవరిని బాబాయ్ అనాలన్నా ఒక నిమిషం ఆలోచించాల్సి వస్తుంది. ఎందుకంటే ఏంది ఇది మత ఉచ్చు ఎంతలా పెరిగిపోవడం కారణం మెయిన్ ఏంటంటే ఇటువంటి వెధవలు, పని పాట లేని, చదువు సంధ్య లేని వెధవలు ఏం చేస్తున్నారంటే మెయిన్లీ ఇటువంటి కుల ఉచ్చు ఒకటి తీసుకొస్తున్నారు అన్నమాట. సో దీన్ని నిర్మూలించాల్సిన బాధ్యత మనకుంది, తిప్పి కొట్టాల్సిన బాధ్యత కూడా మన మీదే ఉంది. ఇంకొంతమంది ఏం చేస్తున్నారంటే డిబేట్లు, వాడిని కూర్చోబెట్టి వీడిని కూర్చోబెట్టి అవునా అలా జరిగిందా, ఇప్పుడు ఇద్దరిలో ఎవరు గొప్పోళ్ళు అని అడిగితే ఇది వాళ్ళ ముగ్గురు. ఇక్కడ ఇంకోటి ఆలోచించాల్సిన విషయం ఏమిటంటే వాళ్ళ ముగ్గురికి బెనిఫిట్స్ ఉన్నాయి దీనివల్ల. డిబేట్ కండక్ట్ చేసేవాడికి ఏమో ఇన్కమ్ సోర్స్ ఉంది, ఈ డిబేట్స్ పాల్గొనే వాళ్ళకి ఏమో ఈ పబ్లిసిటీ, ఫ్రీ పబ్లిసిటీ వెళ్ళిపోతుంది కదా. సో ఇందులో ఏంటంటే మెయిన్ సమాజానికి ఏమిద్దామని వీళ్ళ మెసేజ్ నాకు అర్థం కావట్లేదు. పోనీ ఏమైనా ఒక మెసేజ్, ఒక ప్రణాళిక ఉందా? అది న్యాయబద్ధంగా, చట్టబద్ధంగా ఈ నలుగురికి ఉపయోగపడుతుందంటే శూన్యం. ఒక్కడికి ఉపయోగం అంటే ఒక్కడికి లేదు ఇందులో ఉపయోగం. ఇంకా అనాగరికత కాలంలో బ్రతుకుతున్నామా ఏంది మనం? అరే ఎవడి నమ్మకం వాడుకుంటుంది, మనం ప్రతి ఒక్కరిని గౌరవించుకుంటూ వెళ్ళిపోవాల్సిన బాధ్యత మనపై ఉంది. పొద్దుగాన వెళ్తే సాయంత్రం వరకు డ్యూటీ చేసుకుని వచ్చి మళ్ళీ ఫ్యామిలీతో స్పెండ్ చేయడానికి టైం ఉంటుంది ఈ రోజుల్లో. వీళ్ళ మతాల గొడవలు, వీళ్ళ డిబేట్లు ఇవన్నీ పట్టించుకుంటారా జనాలు? అలా సమాజానికి ఏం మెసేజ్ ఇద్దామని నాకు అర్థం కావట్లేదు.
వీళ్ళకంటే ఒక క్లారిటీ ఉందా? ఇటువంటి మనం ఆలోచించాల్సిన విషయం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. తెలియని వాళ్ళకి వీలైనంత వరకు షేర్ చేయండి.